హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ ఫెయిల్యూర్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న లవ్ ఫెయిల్యూర్ మీద ఒక ఫుల్ స్క్రీన్ వీడియో చేయండి అని చాలా మంది అయితే చావగొడుతున్నారు. సో ఈ యొక్క వీడియోలో అయితే ఫుల్ స్క్రీన్ వీడియోలో మనకు ఒక లవ్ ఫెయిల్యూర్ లిరికల్ వీడియో అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదేవిధంగా మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ని పెట్టుకుని ఆ యొక్క లిరికల్ని పెట్టుకుని ఒక అద్భుతమైన లవ్ ఫెయిల్యూర్ వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వెన్ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తా. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ ఇప్పుడు డెమో చూస్తా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. సేమ్ అదే విధంగా చెప్పాను కదా, మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని అవన్నీ యానిమేషన్లు పెట్టుకొని ఒక అద్భుతమైన లవ్ ఫెయిల్యూర్ స్టేటస్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చెప్పాను కదా, అవన్నీ ఎలా యాడ్ చేయాలి, ఏ విధంగా యాడ్ చేయాలని ఫుల్ గైడెన్స్ అయితే ఇస్తా. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లోకి వచ్చి ఆసోమో, ఎక్సలెంట్, నైస్ అని మీకు తోచినదైతే మీరు కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చేయడానికి ట్రై చేస్తా. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి 9:16 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్, వాయిస్, ఆడియో 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు బేసిక్గా బ్యాక్గ్రౌండ్లో ఎవరి ఇమేజ్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సో సపోజ్గా సింపుల్గా వచ్చేసి నేను ఒక 4 ఇమేజ్ అయితే ఇక్కడ నేను సెలెక్ట్ అనేది చేసుకుంటున్నా. ఒక 3 ఇమేజెస్ సెలెక్ట్ చేసుకుంటానండి. మళ్ళీ ఎందుకంటే ఎక్కువ లేరు, మనకు టైమింగ్ ఎక్కువ అవుతుంది. సో ఫస్ట్ ఇమేజెస్ యాడ్ చేశాక ఇమేజ్ మీద టచ్ చేసి మనకు ఇక్కడ ట్రిమ్ పక్కన క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది కదా, క్రాపింగ్ మీద టచ్ చేసి ఇక్కడ ఎడ్జ్ మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్ను తీసుకొని ఇలా మనకు ఇమేజ్ మీద డ్రాగ్ చేయండి. ఓకే, సో మీ యొక్క ఫోటోని కరెక్ట్ యానిమేషన్లో పెట్టుకొని మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో కరెక్ట్ యానిమేషన్ పెట్టేసి సో ఓకే అంతా మీకు పర్ఫెక్ట్ అనిపించేసాక ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ ఇలా ఆల్ ఇమేజ్ మీరు ఎన్ని ఇమేజెస్ అప్లై చేసుకుంటారో అన్ని ఇమేజ్కి ఇలా 2 ఫింగర్స్ని ఇలా జూమ్ చేసి కరెక్ట్ యానిమేషన్ పెట్టేసి సేమ్ ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ ఈ యొక్క ఇమేజ్ కూడా ఇంకా ఆల్మోస్ట్ అయితే నేను ర్యాక్ ఇచ్చేసి కరెక్ట్గా ఇక్కడతో టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సో ఇక్కడతో మనకు ఈ యొక్క 3 ఇమేజ్లు కాదు, మీరు ఎన్ని ఇమేజ్లు యాడ్ చేసుకున్నా కూడా కరెక్ట్ యానిమేషన్లు పెట్టుకొని టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక టెంప్లెట్ అనేది ఇస్తాను. ఈ యొక్క టెంప్లెట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింటా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి యాడ్ ఇచ్చేసాక ఫస్ట్ ఈ యొక్క టెంప్లెట్ అనేది ఇస్తాను. టెంప్లెట్ బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్ లింక్ అని, తర్వాత లిరికల్ వీడియో అని ఉంటుంది చూసుకోండి. 2 మీరు డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చేసాక మనకు ట్రిమ్ పక్కన ఫుల్ స్క్రీన్ మోడ్ ఉంది. ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి టెంప్లెట్ కూడా మ్యూజిక్ రిమూవ్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టెంప్లెట్ మీద టచ్ చేసి ఇక్కడ స్పీకర్ ఐకాన్ మీద టచ్ చేసి వాల్యూమ్ డిసేబుల్ చేయండి. ఆ యొక్క టెంప్లెట్ కూడా సాంగ్ అయితే రిమూవ్ అయిపోతుంది. సో మనకు కావాల్సింది టెంప్లెట్ ఇచ్చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది. వన్స్ బ్లెండింగ్ లెక్క వచ్చేసి సింపుల్ ఇక్కడ మనకు స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో అప్పుడు మీ యొక్క ఇమేజ్ కొద్దిగా సైడ్ డ్రాక్ అక్కడ ఉన్నాయనుకో, మళ్ళీ ట్రిమ్ మీద ట్యాప్ చేసి క్రాపింగ్ లెక్క వచ్చేసి కొద్దిగా మీ యొక్క ఇమేజ్ని ఇప్పుడు డ్రాక్ చేసుకోండి. మీకు ఎంత పర్ఫెక్ట్లో కావాలో
అంత లెవెల్లో పెట్టుకొని ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సో ఇలా అన్ని ఆల్ ఇమేజెస్ మీరు అన్ని వెరిఫై చేసుకోండి. అంటే నేను ఆల్మోస్ట్ అయితే ఇక్కడ అన్ని నాకు పర్ఫెక్ట్గా సరిపోయాయి. మీకు సరిపోకుంటే అక్కడ నుంచి అడ్జస్ట్ అనేది చేసుకోండి. వన్స్ అంతా అడ్జస్ట్ చేసుకున్నాక నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను సేమ్ మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో ఒక లిరికల్ వీడియో అనేది ఇస్తాను. ఈ యొక్క లిరికల్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్తో కలిపిస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ కొద్దిగా అలా స్కైడ్కు స్క్రోల్ అప్ చేసి కొద్దిగా యానిమేషన్ పెట్టేస్తే సేమ్ ఇలా ముందు స్క్రోల్ చేస్తే మనకు యానిమేషన్ అనేది ఆ విధంగా ఉంటుంది. అప్పుడు మీరు అంటే ఆ యొక్క లిరికల్కు ఉన్న మ్యూజిక్ అయితే నేను రిమూవ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేసేదానికి రైట్స్ లేవు కనుక నేను స్పీకర్ మీద టచ్ చేసి ఆ యొక్క లిరికల్కు ఉన్న మ్యూజిక్ అయితే రిమూవ్ చేశాను. సేమ్ అదే లిరికల్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు క్రోమాకి అనే ఆప్షన్ ఉంటుంది. వన్స్ క్రోమాకిలోకి వచ్చేసి ఇది ఎనేబుల్ చేసి కొద్దిగా 28లోనే మినిమం ఒక 30-34 అలా పెట్టేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి ఆ యొక్క లిరికల్ను కొద్దిగా మీకు ఎక్కడ కావాలో మీరు అక్కడ పెట్టేసేయండి. కరెక్ట్ ఆ యొక్క మనకు టెక్స్ట్కి పైన పెట్టేయండి. అంటే లిరికల్ బాగా యానిమేషన్ వస్తుంది. సో ఇప్పుడు టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి వెరిఫై చేసుకోండి. సో చూడండి గాయస్ ఇంకెంత అమేజింగ్ ఉందో. వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా బాగుంది గాయస్. లైక్ చేయాలంటే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ తెలియచేయండి. మీరు మోర్ వీడియోస్ బ్రో అని నేను వెంటనే ఇంకా చాలా తయారు చేయడానికి నేను క్రియేట్ అయితే చేస్తా. ఓకే సో ఇక్కడతో మనకు అన్ని యానిమేషన్లు ఎఫెక్ట్లు అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఎక్స్ట్రాగా అనేది ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్లై హ్యాండ్ అని ఇచ్చుకోండి. ఓకే సో ఇక్కడతో ఇంకా అన్ని కంప్లీట్ అయిపోయాక ఏంటి ఈ వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోలోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ వీడియోలు ఎలా ఎడిట్ ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నా. నచ్చని లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను రిప్లైనికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.